లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇండియా కూటమి నుంచి పార్టీలు ఒక్కొక్కటిగా వైదొలుగుతున్నాయి. ఇండియా కూటమికి జలకిస్తున్న పార్టీలు ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బెంగాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. మమత బాటలోనే ఆప్ సైతం పంజాబ్లో సింగిల్ గా ఎన్నికలకు పోతామని ప్రకటించింది. టీఎంసీ ఆప్ నిర్ణయాలతో ఇండియా కూటమిలో గందరగోళం నెలకొంది. అటు మహారాష్ట్రలోని సీట్ల విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కాంగ్రెస్ తీరుపై కూటమిలోని పలు పార్టీలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. దీంతో ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. కూటమిలోని పార్టీల నిర్ణయంతో కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇండియా కూటమి నుంచి పార్టీలు వైదొలగడం కాంగ్రెస్ పై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ప్రత్యక్ష మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్న ఈ తరుణంలో ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నట్టుగా కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా 2014 అలాగే 2019 రెండు సార్లు జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైన పరిస్థితి కనిపించింది జాతీయ స్థాయిలో. ఈ క్రమంలోనే ఈసారి బీజేపీని ఢీకొనాలంటే ప్రాంతీయంగా బలంగా ఉన్న పార్టీలన్నిటినీ కూడా కలుపుకొని ముందుకు సాగాలనే ఒక ప్రయత్నం ఇటీవలి కాలంలో జరిగింది. ఇందులో భాగంగానే ఇండియా కూటమి అనేది తెరపైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే అనేక రాష్ట్రాల్లో భేటీలు కూడా జరిగాయి. ఏ విధంగా ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలనే ఒక ఆలోచన వారంతా కూడా చేసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఎన్నికల రోజు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అలాగే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ లో కూడా తీవ్ర కలవరపాటుకు గురి చేస్తుంది జాతీయ స్థాయిలో అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకోసమంటే పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అలాగే బీజేపీ మధ్య హోరాహోరీగా గతంలో అసెంబ్లీ ఎన్నికలు మనం చూసాం. ఈ క్రమంలో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నుంచి ప్రతిపాదన వెళ్ళినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో కాంక్రీట్ గా చర్చల్లో విఫలం కావడం, దాంతో పాటుగా ఎక్కడ కూడా ఏకాభిప్రాయం సీట్ల సర్దుబాటు విషయంలో కూడా జరగకపోవడం, ఇలా అనేక రకాల అనుమానాలు, అప్రిహెన్షన్స్ నేపథ్యంలోనే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మమతా బెనర్జీ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కీలకమైన భాగస్వామ్య పక్షంగా, అంటే దాదాపు ఒక అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అలాగే ఉత్తర భారతదేశంలో ఒక కీలకమైన పార్టీగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ వంటి కీలకమైన శక్తులే, కీలకమైన పార్టీలే ఇండియా కూటమిలో పూర్తిగా పొసగకపోవడం, సీట్ల సర్దుబాటుపై స్పష్టత లేకపోవడం అనేది ఇండియా కూటమికి ఒక ఎదురు దెబ్బగా మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. కేవలం మమతా బెనర్జీ కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా అదే ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పంజాబ్ విషయంలో కూడా పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ తో కలిసి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయంతో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉన్న సందర్భం కనిపిస్తా ఉంది. ఇక ఇతర భాగస్వామ్య పక్షాలతో కూడా ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటు విషయంలో ఒక ఏకాభిప్రాయం రాకపోవడం అనేది ఇండియా కూటమి భవితవ్యంపై అనేక రకాల ప్రశ్నలను లేవనెత్తుతున్న సందర్భాన్ని కూడా మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం అయితే తీవ్ర సంచలనంగా మారిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. కీలక భాగస్వామ్య పక్షంగా ఉంటారనే ఆలోచన చేస్తున్న ఈ తరుణంలో మమతా బెనర్జీ ఇండియా కూటమితో సర్దుబాటు జరిగే అవకాశం కనిపించట్లేదు. తప్పకుండా ఒంటరిగానే పోటీ చేయాలనే నిర్ణయం ఏదైతుందో ఇది రానున్న రోజుల్లో ఇతర ప్రాంతీయంగా ఉన్న ఇతర పార్టీలకు సంబంధించిన ఇండియా కూటమికి సంబంధించిన ఇతర పక్షాలు ఏవైతే వాటిపై కూడా ఎట్లాంటి ప్రభావం చూపుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కూటమిలో ఎదురవుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి ఆలోచన చేస్తుందనేది కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాలను కూడా చూస్తున్న సందర్భం అయితే స్పష్టం కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికలు ఇంకా సమీపంలో లేకముందే ఈ విధమైన పరిణామాలు చోటు చేసుకోవడం అనేది ఇండియా కూటమికి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఒక ఊహించని ఎదురుదెబ్బగానే భావించాల్సిన అవసరం ఉంది.